యేసయ్య మెల్లనిది. ఆయన కఠినంగా మాట్లాడు. ఆయన మాటల్లో కఠినత్వం ఉన్నా అది కఠినంగా ఉండదు, మృదువుగానే ఉంటుంది. వాటిని విందాం, గ్రహిద్దామండి. ఈ రోజుకు ఈ సమయానికి ప్రభు ఏర్పాటు చేసిన వాక్య భాగానికి వద్దాం. ఏ వాక్య భాగానికి నడిపించాడో సంఘానికి చెప్పమని ఆ వాక్యాన్ని ఆత్మదేవుని సహాయంతో నేను వింటూ మీకు చెబుతాను. నేను ఇప్పటికే గెలిచినని కాదు, ఈ వాక్యం నాకు అవసరం, మీ అందరికంటే నాకు ఎక్కువ అవసరం, మీకు ఇంకా అవసరం. కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా విందాం, గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. మన హృదయాల్లో ఉంచుకొని నెమరు వేసుకుంటూ ఏ రోజుకు ఆ రోజే మర్చిపోకుండా వాటిని తిరిగి ఇంటి దగ్గర సమయం ఉన్నప్పుడు వాటిని మళ్ళీ ఒకసారి అవలోకనం చేసుకుంటూ వాక్యాన్ని నేర్చుకుని వాక్యాన్ని గ్రహించుకుందాం. పౌలు భక్తుడు అపొస్తలులలో ప్రధానుడు కాదు, కానీ 13వ అపొస్తలుడిగా వచ్చినటువంటి పౌలు భక్తుడు సంఘాన్ని హింసించినవాడు, సంఘానికి శ్రమ కలిగించినవాడు, సంఘంలో మొదటి సాక్షికి కారణమైనవాడు. అలాంటి ఒకప్పుడు దుర్మార్గంగా ప్రవర్తించిన సౌలు పౌలుగా మారి అందరికంటే ఎక్కువ సేవ చేశాడు. ఆ 12 మంది శిష్యుల కంటే కూడా మన దేశానికి తోమా అనే శిష్యుడు వచ్చాడు క్రీస్తు 52వ సంవత్సరంలో. చాలామంది అనుకుంటారంటే ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళు తెల్లల వల్ల ఈ మతం వచ్చిందని చెప్పి అనుకుంటారు, కానీ అది అబద్ధం. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడూ మతాన్ని బోధించలేదు, వాళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చారు. ఈ దేశాన్ని ఆక్రమించుకొని వారు రాజ్యాన్ని పరిపాలించారు. కానీ వారు సువార్త పఠించడానికి ఎవరిని ఇష్టపడలేదు, ఎవరిని రానివ్వలేదు. మిషనరీస్ కూడా వాళ్ళు ఆటంకపరిచారు. వారు క్రైస్తవులే, కానీ క్రీస్తు సందేశాన్ని వారు ఎక్కడ వినిపించలేదు. చర్చిలు కట్టారు, కానీ వాళ్ళు ప్రజా పరిపాలన చేశారు అంతే. కనుక ఈ దినమున పౌలు కొరింథు పట్టణంలో ఉండే సంఘానికి రాసిన పత్రికలో విశ్వాసులకు రాసినటువంటి మాటలను మనం ధ్యానం చేద్దాం. ఇదిన ఈ చిన్న సంఘంలో చిన్న గుంపుగా మనం ఉన్నాం. నీ హృదయంలో, నా హృదయంలో, నీ ఆత్మలో, నా ఆత్మలో ఎటువంటి భావాలు ఉన్నాయి, ఎట్టి స్థితి నుంచి ఏ స్థితికి వచ్చాం. దయచేసి చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. పౌలు భక్తుడు కొరింథు సంఘానికి ఏ హెచ్చరికలు చేశాడో అవే హెచ్చరికలు ఈనాడు ఈ సంఘానికి కూడా వస్తున్నాయి. సంఘ కాపరిగా ఉన్న నాకు కానివ్వండి, సంఘంలో పెద్దలు పరిచారకులైన వారు కానివ్వండి, విశ్వాసులైన వారు అందరికీ ఈ మాటలు అవసరం. ఈ మాటలను మనం ఆజ్ఞలుగా తీసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. దయచేసి 11వ వాక్యం చదువుకుందామండి. 11వ వాక్యము. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. అది మీరు కూడా అలాంటి వాళ్ళే. లోకంలో ఉన్నవారి కంటే మీరే గొప్ప వాళ్ళం కాదు. పాపం విషయంలో, దుర్మార్గం విషయంలో, తిరుగుబాటు విషయంలో, తిరుగుబాటు చేసేవారు, వ్యతిరేకించేవారు, దేవుణ్ణి పట్టించుకోకుండా దేవుణ్ణి దూషించేవారు, దైవ దూషకులు, పాపములలోనే అపరాధములలోనే చచ్చిన వారే ఉన్నవారు లోకంలో ఉన్నారు. అయితే మీరును అట్టివారే. ఒకప్పుడు మీ స్థితి కూడా అలాంటిదే. అయితే మీకు ఇప్పుడు ఒక కృప దొరికింది, మీరు తెలుసుకున్నారు. అదేంటంటే మీలో కొందరు, ఇక్కడ ఉన్నవారిలో ఈ చిన్న గుంపులో మీలో కొందరు అట్టివారై ఉన్నారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడ్డారు. అది మీకు దొరికిన కృప. ఏంటంటే లోకమున్న వారికి నీకున్న తేడా అదే. అవి మేకలు, ఇవి గొర్రెలు. మేకకు గొర్రెకు తేడా పెద్దగా ఉండదు. అవి ఆకులు తింటాయి, అలువలు తింటాయి, ఇవి గడ్డి గాదులు తింటాయి. ఇవి మాంసం తినవు, గొర్రెలు మాంసం తినవు. మేకలు గడ్డి తినట్టు ఇవి కూడా తింటాయి. పెద్ద తేడా లేదు. అవి నల్లగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. తెల్ల మేకలు కూడా ఉన్నాయి ప్రపంచంలో, తెల్ల కాకులు కూడా ఉన్నాయి. రంగుల గురించి కాదు ఇక్కడ. మేక హృదయంకు గొర్రె హృదయానికి కొంచెం తేడా ఉంటుంది. ఆ తేడాలో మనము చెప్పుకోవడం లేదు. వాక్యంగా మనము గ్రహిద్దాం. ఈ దినాన లోకములో ఉన్న వారిలో నుంచి మీరు వేరుపరచబడ్డారు. లోకంలో కోటానుకోట్ల మంది ఉన్నారు, సంఘములో కొంతమంది ఉంటారు. మీలో ఆ కొందరిలో కూడా మీలో కొందరు
అట్టివారై ఉన్నారు. ఇప్పుడు మీకు దొరికిన కృపను బట్టి యేసుక్రీస్తు నామములోనూ, అంటే ఆయన పేరులోనే పరిశుద్ధత ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారి నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. స్వతహాగా మన నీతిమంతులం కాదు, స్వతహాగా మన పరిశుద్ధులం కాదు, స్వతహాగా మనము స్నానం చేస్తాం కానీ, శరీరానికి స్నానం చేస్తాం కానీ ఆత్మను, హృదయాన్ని మనం కడుక్కోలేము. అంతరంగంలో నీతి లేదు మనకు. కనుక మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కోసము మరణించాడు. అపరాధముల చేతను, పాపముల చేతను బంధించబడినప్పుడు మన గొప్ప విడుదల ఆ గాడిదలను ఎలా విడిపించాడో, శిష్యులు విడిపించారో ఆ విధంగా విడిపించబడిన గాడిదలపై యేసుక్రీస్తు ఎలా ఊరేగాడో, ఇదనైనా మనం విడిపించబడిన గాడిదలముగా, ఆయనను మోసే గాడిదలముగా, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే గాడిదలముగా, నామను పాడే గాడిదలుగా, ఆయన స్తుతించి ఆరాధించే, నామను ప్రార్థించే గాడిదలముగా మనం కడుగబడిన వారము, మనం పరిశుద్ధపరచబడిన వారము, మనము నీతిమంతులుగా తీర్చబడిన వారము. వీఆర్ కౌంటెడ్ టు బి రైచియస్. అవర్ సెల్స్ వీఆర్ నాట్ రైచియస్ పీపుల్. బై అవర్ సెల్స్ వీఆర్ నాట్ రైచియస్. మనంతా మనం నీతిమంతులు కాదు, కానీ దేవుడు మనల్ని లెక్కించాడు. మీరు కూడా నీతిమంతులే, ఎందుకంటే నా నామమున మీరు కడుగబడ్డారు, నా నామాన్ని మీరు ఒప్పుకున్నారు, నా రక్తంలో మీకు విమోచన లభించింది, మీకోసం నా ప్రాణం పెట్టాను, నా శిలువ కార్యాన్ని మీరు ఒప్పుకున్నారు. నా రక్త ప్రోక్షణలో ఎర్రగా కెంపుగా ఉన్నటువంటి మీ పాపములను నేను హిమముగా చేశాను, మీరు మన నేను నీతిమంతులుగా తెచ్చాను. మన నీతి లోకానికి కనపడదు, మన నీతి మన ఇళ్లలో కనపడదు. మన నీతి ఏంటో మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు అవి నీతిమంతులు చెప్పి ఎవరు మనం గుర్తించరు, లోకం మనల్ని గుర్తించదు. కానీ మన యేసయ్యకు తెలుసు మనం ఎంత నీతిమంతులమో, మనం ఎంతగా కడుగబడ్డామో, ఎంతగా నీతిని తీర్చబడ్డామో. మనం కడుగబడిన వారము, మనము పరిశుద్ధపరచబడిన వారము, నీతిమంతులము. ఒకప్పుడు మనము కడుగబడలేదు, పరిశుద్ధత లేదు, మనకు నీతి అసలు లేదు. మనమైతే కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులకు తీర్చబడ్డాం. నీ నీతి ఏంటో యేసయ్యకు తెలుసు, నా నీతి ఏంటో యేసయ్యకు తెలుసు. ఎప్పుడు మన పాపం విషయంలో పశ్చాత్తాపడతామో అప్పుడే యేసయ్య రక్తం మన మీకు వచ్చింది, అది కడిగింది. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఇది మొదలుకొని క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ప్రభువు క్షమించలేని ఘోర పాపం అంటూ లేదు. ప్రతి పాపమును ఆయన క్షమించగలడు. భూమి మీద పాపములు క్షమించుటకు మనిషి కుమారుడికి అధికారము ఉంది. ఓ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని మత పెద్దలు పట్టుకొచ్చారు. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా, ఓ బోధకుడా, నువ్వు బోధిస్తున్నావు కదా, నువ్వు న్యాయం చెప్పు, ఈ స్త్రీ వ్యభిచారంలో పట్టుబడింది, మేము పట్టుకొచ్చాం. మన ధర్మశాస్త్ర ప్రకారంగా, మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కూడా చంపాలి కదా, నువ్వేమంటావు అని యేసయ్యను ఇరుకులో పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి మత పెద్దలు ప్రశ్నిస్తే యేసుక్రీస్తు వారు నేల మీద వంగి ఏదో రాసుకుంటూ ఏమన్నాడంటే, మీలో పాపం చేయనివాడు మొదట ఆమె మీద రాయేయండి. నిజమే, ఆమె వ్యభిచారం చేసింది, తప్పు చేసింది. వాడేడి, ఆ పురుషుడేడి, వాడు తప్పించుకొని పారిపోయాడు. పురుషుని ప్రేరేపణ లేకుండా స్త్రీ వ్యభిచారం చేస్తుందా?